ఆ రోజుల్లో ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్ అనే చెప్పాలి. 12 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడ వరకు ఈ వంతెనలో నీరు ప్రవహించాలంటే చాలా కష్టం. ఎందుకంటే అప్పట్లో మోటార్ పంపులు లేవు. కాబట్టి నీరు ఎత్తు నుండి పల్లంగా ప్రవహిస్తుంది అనే సూత్రం ద్వారా ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన ప్రారంభమైన హైఫా సిటీలో వంతెన ఎత్తుగా కట్టి అక్కడి నుండి ఏటవాలుగా ప్రతి కిలోమీటరుకు 30 నుండి 40 సెంటీమీటర్లు పల్లం అయ్యేలా అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్తో ఈ నీటి వంతెనను నిర్మించారు. ఒకవేళ నీటి పైపు ఈ విధంగా ఏటవాలుగా నిర్మించకపోతే అందులో ప్రవహించే నీరు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది, లేదా ఈ వాటర్ పైపులోనే నిలబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అద్భుతమైన ప్లాన్ ప్రకారం ఈ వాటర్ పైపును ఇలా ఏటవాలుగా నిర్మించారు. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఏటవాలుగా నీరు ప్రవహించే విధంగా నిర్మించడం ఇప్పటి ఇంజనీర్లకు కూడా గొప్ప సవాల్. ఇప్పటి నీటి పైపులలో నీరు పాకుడు పట్టకుండా ఉండడానికి, నీరు బయటికి లీక్ అవ్వకుండా ఉండడానికి వాటర్ ప్రూఫ్ కోటింగ్ వేస్తారు. మరి ఆ రోజుల్లో వారు ఈ వాటర్ ప్రూఫ్ కోటింగ్ను ఎలా వేశారు అని పరిశోధించినప్పుడు పురావస్తు పరిశోధనలో ఒక అద్భుతం బయటపడింది. అదేమిటంటే ఈ వాటర్ పైప్ లోపల పరిశోధించి చూసినప్పుడు ఆక్వాడక్ట్ లోపల ఉన్న నీరు లీక్ కాకుండా, అలాగే నీరు పాకుడు పట్టకుండా ఉండడానికి ఈ పైపులకు ఒక అద్భుతమైన పూత అంటే ప్రాచీన కెమికల్ కోటింగ్ వేశారు. దాని ఫార్ములా ఏమిటంటే కోడిగుడ్ల సొన, ఆలివ్ ఆయిల్, నీరు, సున్నంతో కలిపి తయారు చేసిన ఒక అద్భుతమైన కెమికల్ కోటింగ్తో ఈ పైప్ లోపల బయట కెమికల్ పూసి ఈ పైప్ లోపల నీరు బయటికి లీక్ అవ్వకుండా, లోపల ప్రవహించే నీరు పాకుడు పట్టకుండా తేలికగా జారిపోయేట్లుగా ఈ పైపులను తయారు చేశారు. ఇది ఈనాటి శాస్త్రవేత్తలను కూడా చాలా ఆశ్చర్యపరిచింది. ఇది నేటి వాటర్ ప్రూఫ్ కెమికల్ కోటింగ్కు 2000 సంవత్సరాలకు ముందే ఆనాటి ఇంజనీర్లు ఇలాంటి గొప్ప పరిజ్ఞానం కలిగి ఉండడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అంతేకాకుండా ఈ వంతెన గోడలలో నూనె దీపాలు పెట్టిన గుర్తులు కనిపించాయి. అవెందుకంటే ఈ వంతెన నిర్మాణం పగల కన్నా రాత్రులే ఎక్కువగా వేగంగా సాగేది. ఎందుకంటే పగలుపూట ఎండ, సముద్రపు గాలి వల్ల ఈ వంతెన పని చేయడం కష్టమయ్యేది. కానీ రాత్రుళ్ళు ఈ ప్రదేశం చల్లగా ఉంటుంది, ఎండ ఉండదు. కాబట్టి రాత్రిపూట ఈ వంతెన నిర్మాణం ఎక్కువగా సాగింది అని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. క్రీస్తు పూర్వం 20 నుండి 10 సంవత్సరాల మధ్య కాలంలో నుండి ఈ వంతెనను ఉపయోగించడం మొదలుపెట్టారు. అంటే ఇది క్రీస్తు పూర్వం 20 నుండి 10 సంవత్సరాల మధ్య కాలంలో కట్టబడిన వంతెన. ఈ వంతెన ద్వారా ప్రవహించే నీరు మొదటిసారిగా కైసరియా పట్టణంలో ఉన్న రాజభవనానికి చేరేది.